మత్స్యకార సేవలో కార్యక్రమం ద్వారా జిల్లాలో 24,769 మంది అర్హులైన లబ్దిదారుల ఖాతాలకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల వంతున 49.54 కోట్ల సముద్ర వేట నిషేధకాల భృతిని నేరుగా వారి ఖాతాలకే జమ చేయడం జరిగిందని ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి జూన్ 14 వరకు 2 నెలల సముద్ర వేట నిషేధ కాలానికి మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల చొప్పున అందిస్తున్న జీవన భృతి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు హాజరై 24,769 మంది లబ్దిదారులకు 49,43,80,000 రూపాయల మొత్తాన్ని పంపిణీ చేస్తూ మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ బంగాళాఖాతంలో వివిధ రకాల చేపల జాతులు ఏప్రిల్ నుండి జూన్ వరకు గల కాలంలో గుడ్లు పిల్లలను పెట్టి సంతతి వృద్ధి చేసుకునే బ్రీడింగ్ కాలమని, అందుకే ఏటా ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు 2 నెలల పాటు ప్రభుత్వం సముద్ర చేపల వేట నిషేధాన్ని అమలు చేస్తుందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సముద్ర వేట నిషేధ కాలానికి ఇచ్చే జీవన భృతిని 10,000 నుండి 20,000 రూపాయలకు పెంచి అందిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మత్స్యకారుల అందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. సముద్ర వేట మత్స్యకారులతో పాటు ఇన్లాండ్ మత్స్యకారుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మత్స్యకారులకు దక్కకుండా చేపల చెరువులు వేలం వేసేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన 217 జీవోను రద్దు చేసిందని తెలిపారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ మత్స్యకారుల విద్య, ఉపాధి, ఆరోగ్యం, భద్రతలు పట్టించుకుంటున్న కూటమి ప్రభుత్వానికి మత్స్యకారులు వెన్నంటి ఉండాలని కోరారు. అనంతరం కార్యక్రమంలో అతిథులు, సభికులు శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించి చేసిన ప్రసంగాన్ని లైవ్ ప్రసారం ద్వారా తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షులు బలసాడి రంగారావు, జిల్లా మత్స్యశాఖాధికారి వి కృష్ణారావు, క్షేత్రాధికారులు, మత్స్యకార సొసైటీల నేతలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.